బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తండ్రి బాటలోనే కూతురు శ్వేత కూడా నడవబోతోంది. అవును, నిన్న కేశినేని నాని, ఇవాళ ఆయన కుమార్తె శ్వేత. తన కుమార్తె శ్వేత టీడీపీకి అలాగే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేశినేని నాని. ఈరోజు ఉదయం 10:30 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత టీడీపీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా పోస్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అందరికీ నమస్కారం. ఈరోజు శ్వేత 10:30 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుందని కూడా కేశినేని నాని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా పనిచేస్తున్నారు కేశినేని శ్వేత. 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచారు ఆమె. రాజీనామాకు ముందు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో శ్వేత చర్చ జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత అంటే కార్పొరేటర్ పదవి వచ్చేలా తనకు సహకరించినందుకు గద్దె రామ్మోహన్కు కృతజ్ఞతలు తెలపబోతున్నట్టుగా తెలుస్తోంది శ్వేత. కేశినేని నానితో నిన్న రాజ్యసభ సభ్యులు కనకమేడల చర్చలు జరిపారు. దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిగాయి. నానిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది టీడీపీ. కానీ రాజీనామాపై వెనక్కి తగ్గలేదు కేశినేని నాని. తిరువూరు సభకు ఆహ్వానించినప్పటికీ వెళ్ళలేదు ఆయన. దాంతోపాటు తాను పార్టీని వద్దనుకున్న తర్వాత ప్రోటోకాల్ ఏంటని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేక వైసీపీలో చేరుతారనా అన్న విషయం మీద ఉత్కంఠ కొనసాగుతోంది. సంక్రాంతి తర్వాత నాని తన నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ ఆయన పార్టీలో కొనసాగుతారా లేకపోతే ఆయన పార్టీ మారుతారా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? అయితే కేశినేని శ్వేత రాజీనామా గురించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఉదయం 10:30 కేశినేని శ్వేత రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది తన పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా. ఎటువంటి ఈక్వేషన్స్ మరి అవకాశం కనిపిస్తోంది అక్కడ? ఖచ్చితంగా తెలుగుదేశం వీడియో వైపే కేసీఆర్ అడుగులు కనబడుతున్నాయి. ఆల్రెడీ తాను అనౌన్స్ చేశాడు కేసీఆర్ నాని కూడా అటు ఎంపీ పదవికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా రాజీనామా చేస్తానని ఈ రోజు తాజాగా తెల్లవారుజామున 4:30కి తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తన కుమార్తె కేసీఆర్ శ్వేత కూడా తన కార్పొరేట్ పదవికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 10:30కు వెళ్లి శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అక్కడ తన రాజీనామాని ఇవ్వబోతున్నారు. సాయంత్రం చంద్రబాబు నాయుడికి లెటర్ ద్వారా లేక స్వయంగా ఆయన కలిసి తన రాజీనామాని ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కేసీఆర్ నాని వ్యవహార శైలి పూర్తిగా తనని పక్కన పెట్టారనే భావంలో కేసీఆర్ నాని ఉన్నారు. కాబట్టి ఇక పార్టీలో ఉండడం కరెక్ట్ కాదనే భావంలో కేసీఆర్ నాని ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే తనతో పాటు తన కుమార్తె కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే కేసీఆర్ నాని మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కేసీఆర్ చిన్నిని ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయబోతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలంటూ కేసీఆర్ నానికి చెప్పిన నేపథ్యంలో తాను కూడా అంతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏదో ఒక పార్టీలోనో లేదో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయవాడ ఎంపీ బరిలో ఉండాలనేది కేసీఆర్ నాని ఆలోచన కనబడుతుంది. అయితే కేసీఆర్ శ్వేత 2021 మార్చిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె కార్పొరేట్ పనిచేశారు. అప్పుడు కూడా కొంత తెలుగుదేశం పార్టీలో నానికి మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దానికి ప్రధాన కారణం తన కుమార్తెని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ నాని ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి కేసీఆర్ నాని బుజ్జగించారు, మాట్లాడారు. గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పుడు హామీ ఇస్తేనే కేసీఆర్ నాని తన కుమార్తెను రంగంలో దింపి ప్రచారం కూడా చేయించారు. అయితే అప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ తక్కువ స్థానాలు మాత్రం గెలుచుకుంది. తర్వాత మేయర్ అనేది వైసీపీ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు కేసీఆర్ నాని కూడా రాజకీయాలని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకోవడం నేపథ్యంలో తన కుమార్తె కూడా పార్టీలో ఉండడానికి వీల్లేదనే భావనలోనే అయితే 10:30 గంటలకు అంటే ఇన్ఫాక్ట్ దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేయడం అంటే 10:30 ప్రాంతంలో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉందా? ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఉదయం 10:30కి? ఇచ్చే అవకాశం అయితే లేదు సచిన్. ఎందుకంటే కేసీఆర్ నాని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎంతకుముందు చెప్పాం అదే విధంగా ఆయన అడుగులు ఉంటాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా 3 నెలల సమయం ఎన్నికలకి ఉంది. 3 నెలల ఎంపీ పదవీ కాలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత మాత్రమే
ఎంపీ రాజీనామా చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఆయన మాత్రం తన ఆల్రెడీ స్పీకర్ అపాయింట్మెంట్ కోరాను, కలిసి తన రాజీనామా ఇస్తానని చెప్పినప్పటికీ బడ్జెట్ సమావేశాల తర్వాత కేసీఆర్ నాని రాజీనామా ఉండే అవకాశం అయితే ఉంది. ఈలోపు ఏదైనా పార్టీలోకి వెడతారు, లేకపోతే స్వతంత్రంగా ఇదే విధంగా ఉంటారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే పార్టీలు మారే ఆలోచనలో కేసీఆర్ నాని లేరనేది తెలుస్తుంది. వైసీపీ నుంచి ఆఫర్ వచ్చిన ఆయన వెళ్ళే అవకాశం లేదని తెలుస్తుంది. ఆయనకి బీజేపీ పెద్దలతో, ముఖ్యంగా నితిన్ గడ్కరీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ వెళితే కనుక బీజేపీలోకి వెళ్తారు, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలుస్తాననే నమ్మకంలో ఆయన ఉన్నారు. ఎందుకంటే అటు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో కానీ, లేకపోతే ఎంపీ నిధులతో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేశారని కేసీఆర్ అని చెప్తున్నారు. అనేక సందర్భాల్లో ఆయన తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి 3వ పార్లమెంట్ లో అడుగు పెడతారని చెప్పిన నేపథ్యంలో ఆయన ఏదైనా పార్టీ వైపు వెళ్తారా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రోజుకు ఒక అప్డేట్ ఇస్తారని ఆల్రెడీ ఆయన చెప్పారు. ఈ రోజు తన కూతురు రాజీనామా సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రేపు మరో షాక్ అయితే ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా వ్యూహాత్మకంగానే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. రాజకీయంగా అంటే తెలుగుదేశం పార్టీ తనని పొమ్మలేక పొగబెట్టింది. తన తమ్ముడిని అనధికారిక ఇన్ఛార్జిగా గత ఏడాది కాలంగా విజయవాడ పార్లమెంట్ లో తిప్పుతూ తన అవమానానికి గురి చేస్తుందని కేసీఆర్ నాని తన సన్నిహితులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నాని ఎంపీ ఉండగా తన తమ్ముడిని తీసుకొచ్చి ఏ విధంగా చేస్తారని కూడా ఆయన అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. కానీ చివరికి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కేసీఆర్ నానికి చెక్ పెట్టే విధంగా కేసీఆర్ నాని పార్టీ కార్యక్రమాలు పాల్గొనొద్దు, తిరువురు సభకి కేసీఆర్ చిన్ని ఇన్ఛార్జ్ గా పెట్టి ఆ కేసీఆర్ నానికి అయితే చెప్పేసింది. విజయవాడ పార్లమెంట్ అయితే దాదాపు 10:30 ప్రాంతంలో ఇటు శ్వేత రిజిగ్నేషన్ ఇచ్చే టైంలో ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏమైనా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందా కేసీఆర్ నాని నుంచి? కేసీఆర్ నాని నుండి అయితే ఎలాంటి స్టేట్మెంట్ వచ్చే అవకాశం లేదు సచిన్. ఎందుకంటే అది పార్లమెంట్ కు సంబంధించింది, కేవలం ఇది మున్సిపల్ కార్పొరేట్ పదవి కాబట్టి కేవలం ఆయన కుమార్తెను మాత్రమే పంపిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె కుమార్తె కార్పొరేటర్ కాబట్టి ఆమె స్వయంగా వెళ్లి తన రాజీనామా లేఖను ఇచ్చే అవకాశం కనబడి తర్వాత ఫ్యాక్స్ ద్వారానో లెటర్ ద్వారానో తన టీడీపీ రాజీనామా పత్రాన్ని పంపించే అవకాశం ఉంది. కేసీఆర్ నాని మాత్రం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన స్పీకర్ కలిసిన తర్వాత రాజీనామా గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కలిసి రాజీనామా చేస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అయితే కేసీఆర్ నానికి సంబంధించినటువంటి అయితే ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశం లేదు. ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగాలి. అటు బీజేపీతో వెళ్లాలన్నా, ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్నా, నేతలతో సమావేశాలు పెట్టుకోవాలి. పూర్తి స్థాయిలో అంతా సిద్ధం చేసుకున్న తర్వాతే కేసీఆర్ నాని ప్రకటన ఉండే అవకాశం అయితే కనబడుతుంది సచిన్. రైట్, అంటే శ్వేత రాజీనామా తర్వాత అక్కడ ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే కేసీఆర్ నాని రాజీనామాతో ఏమైనా ఇంపాక్ట్ ప్రారంభమైందో అనుకోవాలా? ఒకవేళ శ్వేత రాజీనామాతో అదేమైనా మరింత హీట్ ఎక్కే అవకాశం ఏమైనా ఉందా అక్కడ? అంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, కేసీఆర్ నాని కొంత వ్యతిరేకంగానే పనిచేశారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కలిసిన సందర్భంగా, లేకపోతే అనేక సందర్భాల్లో ఆయన యువకాల పాదయాత్రలో పాల్గొనడం, లేకపోతే తెలుగుదేశం పార్టీ కొంత వ్యతిరేకంగానే పనిచేశారు. దానికి ప్రధాన కారణం పార్టీ అధినేత కాదు, లోకల్ గా విజయవాడలో ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ నేతలు కొంతమంది తనని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. తన మీద కావాలని ఒక దుష్ప్రచారం చేశారనే భావనలో కేసీఆర్ నాని ఉన్నారు. గత ఏడాది కాలంగా ఆయన కొంత అంటీ ముట్టలాంటికి వ్యవహరిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లిన సందర్భంగా ఆయన కొంత యాక్టివ్ అయ్యారు. అటు ఢిల్లీ వెళ్ళడం, లోకేష్ తో కలిసి ఢిల్లీ వెళ్ళడం కానీ, కోర్టు కేసులకు సంబంధించి కానీ కొంత యాక్టివ్ అయ్యారు. కానీ అంతకుముందు చాలా డియాక్టివ్గా ఉన్నారని, పెద్దగా యాక్టివ్గా లేరని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత గురించి, లేకపోతే ఆ పార్టీ నేతల గురించి మాట్లాడినప్పుడు కానీ సమాధానం చెప్పకపోవడం, కొంత ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో బొకే ఇచ్చే సందర్భంగా బొకేని విసిరి కొట్టడం, ఇలాంటి అనేక సంఘటనలు చూసాం. తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా అదే కనబడుతుంది. పార్టీ అధినేతని లెక్క చేయని వ్యక్తిని పార్టీలో ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా మంది కూడా నిన్న మొన్న కూడా మాట్లాడిన నేపథ్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కేసీఆర్ నాని వద్దనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నాని స్థానంలో చిన్నిని తీసుకొచ్చింది. కేసీఆర్ నాని కూడా తనకు అవమానాలు జరిగాయి, విజయవాడ పార్లమెంట్ పరిధిలో నేతలంతా కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అధిష్టానం దృష్టి పెట్టుకోకుండా వాళ్ళ వైపే నిలబడిందనే భావనలో కేసీఆర్ నాని కూడా, బుద్ధ వెంకన్న కానీ మిగతా నేతలంతా కూడా వీళ్ళంతా కూడా తనకు వ్యతిరేకంగా పనిచేశారని కూడా కేసీఆర్ నాని ఆవేదన చెప్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం తన వైపు నిలబడలేదనే బాధ కేసీఆర్ నాని వైపు ఉంది. ఇప్పుడు అధిష్టానమే తన పార్టీ అవసరం లేదని చెప్పిన నేపథ్యంలో తన అడుగులు ఎటువైపు అనేది చూడాల్సిన అవసరం వచ్చింది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం విజయవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయని చెప్పుకోవాలి. తండ్రి బాటలోనే కూతురు నడవబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న కేశినేని, ఇవాళ ఆయన కుమార్తె శ్వేత. అవును, తన కుమార్తె శ్వేత టీడీపీకి అలాగే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేశినేని నాని. ఈరోజు ఉదయం 10:30 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.